హలో అండి, మినపొడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. మినపొడియాలు నైటేనండి 1 కిలో మినపప్పు తెచ్చానండి. పట్టుపప్పు నానబెట్టాను నైటే. మార్నింగ్ లేచిన తర్వాత శుభ్రంగా తీసేసానండి. తర్వాత గాలిస్తున్నాను. పట్టున్న మినపపప్పే బాగుంటుందండి వడియాలకి గైనా గారెలకైనా కూడా ఇదే వాడాలండి. చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో గాలిస్తే కడిగేసి గాలించాను. ఎప్పుడైనా సరే రాళ్ళు ఉండవు అనేది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసుకోవద్దండి. ఎక్కడ సూపర్ మార్కెట్లో మినపప్పు తెచ్చినా కూడా రాళ్ళు కంపల్సరీ ఉంటాయండి. గాలించుకొని కేర్ఫుల్గా చేసుకోండి. రాళ్ళు తగిలినాయి అంటే మనం తినబుద్ధి అవ్వదు. ఇంత కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు వాటర్ రాకుండా కడిగేసి పట్టు తీసి గాలించేసి ఇంకా గ్రైండర్లో వేసేస్తున్నాను. నేను మిక్సీలో వేయనండి. గారెపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలా వడియాలకి కానీ నేను మిక్సీలో అస్సలు పట్టనండి. ఒక దోశ పిండి మట్టి మిక్సీలో పడతాను. గ్రైండరే యూజ్ చేస్తానండి. గ్రైండర్లో అయితేనే ఇడ్లీ స్మూత్గా ఉంటుంది, గారెలు మంచిగా వస్తాయండి. ఆ గారెల పిండి కేజీ కదండి. మినపప్పు 1/2 కేజీ ఇప్పుడు వేస్తానండి. ఇంకో 1/2 కేజీ ఇంకో వాయి అవుతుంది. ఈ 1/2 కేజీకి 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం పచ్చాపిచ్చం తొక్కి మళ్ళీ గ్రైండర్లో వేసేస్తానండి. ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే నలగదని నేను అలా వేస్తాను. అది ఈ గ్రైండర్ చాలా 18 ఇయర్స్ అయ్యిందండి. అయినా ఇప్పటివరకు ఆల్ట్రా అండి, చాలా బాగా పనిచేస్తుంది గ్రైండర్. ఉప్పండి అది అంత వేస్తున్నాను. వాటర్ అసలు యాడ్ చేయట్లేదండి. ఎంత గట్టిగా ఉంటే అంత చక్కగా వస్తాయి వడియాలు. మనం గారెలు కూడా అంతే కదండి, తెలుసు కదా మీకు. ఆల్రెడీ చాలామంది తెలిసే ఉండొచ్చు. నేను తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో తీస్తున్నాను. నేను వడియాలు పడుతున్నాను కాబట్టి కొంతమంది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి. నా వీడియోలు ఎక్కువ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ 35 ఇయర్స్ వాళ్ళే చూస్తున్నారు. వాళ్ళకి తెలియటం కోసం నేను ఈ వీడియోలు చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు ఉంటే ఏమీ అనుకోవద్దు. కావాలంటే చూడండి, ఇష్టమైతే. నేను చేసే ప్రిపేరింగ్ ఎలా ఉందో మీరు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అంతే. అదండి, అది ఒక 1/2 కిలో గారెపిండి వడియాల పిండి, ఇది 1/2 కిలో అండి. అలా మిక్సీ పట్టాను. వడియాలు చూడండి, నేను పెద్దవి పట్టానండి. కొన్ని ఒక 1/2 కేజీకి ఏమో పెద్దవి పట్టాను, 1/2 కేజీ ఏమో చిన్నవి పట్టాను. ఎందుకంటే పెద్దవి పులుసు చేసుకోవడానికండి, చిన్నవి వేయించుకొని కూడా తినొచ్చు అన్న ఉద్దేశంతో అలా పట్టానండి. ఒక్క రోజులోనే ఎండిపోయినాయండి. ఎండ ఎలాగుందండి మనకి విజయవాడలో, దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది కదా. ఎండిపోయినాయండి ఒక్క రోజులో. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా వలిచేసానండి. దేనికి దానికి చిన్నవి పెద్దవి కానీ ఉత్తినే వచ్చేస్తాయండి. అలా తీసేస్తే వచ్చేస్తాయి. వలిచేసుకున్నాను. మళ్ళీ తెల్లారి వీటిలో ఎండబెట్టానండి. కొంచెం సూర్యరశ్మికి తడే ఉంటే లాక్కుంటుందని. స్టోర్ చేసేసుకోవచ్చు అన్న ఉద్దేశం. బాయ్.